వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల ఆర్జీఎం శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంల సీసీ కెమెరాలు పనిచేయడం లేదని వస్తున్న వాస్తవాలు నమ్మవద్దు. జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి వెల్లడి. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ హుండీల లెక్కింపులో బ్యాంక్ అప్రైజర్ చేతివాటం అరెస్ట్ చేసిన పోలీసులు. నంద్యాల పులిమతి గ్రామంలో అధ్వాన స్థితిలో బ్రిడ్జ్ ప్రమాదానికి గురవుతున్న వాహనదారులు అధికారులకు చెప్పినా పట్టించుకోని వైనం. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని 3 టౌన్ సీఐ నరసింహులు హెచ్చరిక. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాజకీయ నాయకులు సహకరించాలి. కౌంటింగ్ వద్ద 144 సెక్షన్ అమలు. జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. శ్రీ మహానందేశ్వర స్వామివారి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ కాపు చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో హుండీ లెక్కింపు. బాల కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించండి. సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలోని ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో భద్రతగా ఈవీఎంలను భద్రపరచడం జరిగిందని, ఈవీఎం కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదని వచ్చిన వాటిని జిల్లా జాయింట్ కలెక్టర్ ఖండించారు. ఈ సందర్భంగా నంద్యాల రిటర్నింగ్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నంద్యాల శివారు ప్రాంతంలోని ఆర్జీఎం శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈవీఎంలను కౌంటింగ్ కోసం భద్రపరచడం జరిగిందని, కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదని ప్రచారం కావడం జరిగింది. అయితే గాలివానకు సీసీ కెమెరాల వైరు కట్ కావడం జరిగిందని, కానీ సీసీ కెమెరాలు రికార్డ్ అవుతున్న ఫుటేజ్ మాత్రం 24 గంటలు రికార్డ్ అయిందని, ఎక్కడా కూడా ఇబ్బంది జరగలేదని, ఎవరికైనా అభ్యర్థులకు అనుమానం ఉంటే వచ్చి సీసీ కెమెరాల వీడియో ఫుటేజ్ చూడవచ్చునని, ఇప్పుడు గాలివాన వచ్చిన వైర్లు ఫైబర్ వైర్ కట్ కాకుండా స్ట్రాంగ్గా ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరు కూడా అపోహలను నమ్మొద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. ట్రాన్స్పరెన్సీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సెక్యూరిటీ ప్రోటోకాల్ 3 అంచెలు మనం కేరళ పోలీస్ ఆల్రెడీ మొత్తం 24/7 70 మెంబర్స్ అక్కడ గార్డింగ్ జరుగుతుంది. స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ కూడా అక్కడ ఉంటున్నారు 2వ అంచె దగ్గర. 3వ అంచె అంటే గేట్ దగ్గర మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ ఉంది. దాదాపు ఒక 300 మంది ఫోర్స్ తో అక్కడ సెక్యూరిటీ ఉంది. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా అక్కడ ఏం జరగలేదు. కేవలం అక్కడ నుంచి వచ్చిన వైర్ ఏదైతే డిస్కనెక్ట్ అయిందో దానివల్ల స్ట్రీమింగ్ ఆగిందే తప్ప అక్కడ ఎటువంటి ఇబ్బంది జరగలేదు. బట్ అయినప్పటికీ కూడా నేను చెప్పడం ఏంటంటే, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరికైనా డౌట్ ఉంటే ఆల్రెడీ 24/7 సీసీటీవీ కెమెరా పనిచేసిన రికార్డింగ్ కూడా మనకు ఆల్రెడీ లభ్యంలో ఉంది. వాళ్ళు ఎవరైనా చూసుకోవాలంటే కూడా చూసుకోవచ్చు. సో అలాంటి ఇష్యూస్ కూడా రాకుండా మేము ఏం చేసామంటే లోడ్ అనేది తగ్గించాము. ఇంతకుముందు కాన్స్టిట్యున్సీస్ అన్నిటికీ ఒక పెద్ద వైర్ పెట్టున్నాము. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీ స్ట్రీమింగ్ కోసం సపరేట్ వైర్స్ ఇవ్వడం వల్ల 24/7 అక్కడ జరుగుతుంది. దాంతోనే కాకుండా మనం ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇచ్చి కేవలం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కంట్రోల్ రూమ్ లో పెట్టడం జరిగింది. సో ఎప్పుడైనా గాలివాన వచ్చినా కూడా ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల ఉండడం వల్ల ఇప్పుడు అది తెగిపోయేదానికి ఆస్కారం లేదు. సో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ లో 24/7 ఆ సీసీటీవీ కెమెరాస్ అనేవి పనిచేస్తాయి. అదే కాకుండా ఆర్ఓ లెవెల్లో ప్రతిరోజు ఉదయము సాయంత్రము మేము వెళ్ళి చెక్ చేసుకుంటున్నాము. అక్కడ రిజిస్టర్ లో లాగ్ బుక్ లో మెయింటైన్ చేస్తున్నాము. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ కూడా చెక్ చేస్తున్నాము. కాబట్టి పకడ్బందీగా యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ ఏదైతే 3 టైర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని చెప్పిందో అదే విధంగా చేస్తూ ఎటువంటి సందేహాలకు తావివ్వకుండా ప్రాపర్ వేలో దాన్ని మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ హుండీల లెక్కింపులో బ్యాంక్
అప్రైజర్ చేతివాటం ప్రదర్శించారు. భక్తులు స్వామివారికి సమర్పించిన బంగారం, వెండి తదితర కానుకలను ఆలయ ఆస్థాన మండపంలో గురువారం లెక్కించారు. ఈ క్రమంలో స్థానిక బ్యాంకుకు చెందిన అప్రైజర్ ప్రకాష్ ఈ లెక్కింపులో 100 గ్రాముల బంగారు బిస్కెట్ను తన సంచిలో దాచుకున్నాడు. విషయాన్ని గుర్తించిన ఆలయ ఈవో సీసీ కెమెరాలను పరిశీలించి చోరీని ధృవీకరించారు. అనంతరం బంగారు బిస్కెట్ను స్వాధీనం చేసుకుని అతన్ని కాణిపాకం పోలీసులకు అప్పగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నంద్యాల పులిమద్ది గ్రామంలో వాగులు, కెనాళ్లపై వంతెనలు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా రియల్లింగ్లు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేయడంతో అవి ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. పులిమద్ది నుండి నంద్యాలకు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే మార్గాల్లో ప్రభుత్వాలు మారినా రైలింగ్ సమస్యను పరిష్కరించిన దాఖలాలు లేవు. ఆయా వంతెనలపై నిత్యం ప్రయాణాలు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లపై రాకపోకలు సాగిస్తూ తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు తప్ప వాటిని గురించి పట్టించుకున్న నాదుడే లేరు. ఆ గ్రామ ప్రజలు ఎన్నోసార్లు అధికారులకు, నాయకులకు బ్రిడ్జిపై వంతెనలు, బ్రిడ్జ్ కుంగిపోవడం జరిగిందని గ్రామస్తులు, ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లినా విని వదిలేశారే తప్ప పట్టించుకున్న దాఖలాలే లేవు. ఈ వంతెనపై నుంచి ప్రయాణిస్తూ ఎన్నోసార్లు వాహనాలు అదుపు తప్పి కెనాల్లో పడిపోవడంతో ప్రజలు ప్రమాదాల బారిన పడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామస్తులను ప్రమాదం నుంచి కాపాడాలని ఆవేదన వ్యక్తం చేశారు.
నంద్యాల ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని 3 టౌన్ సీఐ నరసింహులు హెచ్చరించారు. నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ సిబ్బందితో కలిసి గాంధీనగర్, మూలసాగరం, జ్ఞానాపురం వద్ద చర్చి సర్కిల్, ఎంఎస్ నగర్, దేవనగర్లో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అల్లర్లు, గొడవలు జరగకుండా ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ పోలీస్ కవాతు నిర్వహిస్తున్నామన్నారు. 5వ తారీఖు 6వ తారీఖు కూడా ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంటుందన్నమాట. అట్లా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఏమన్నా చిన్న చిన్న గలాటాలు కానీ లేదా కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ ఏమన్నా కానీ చేసినప్పుడు మా పార్టీ అందరి మీద కూడా నాన్ బెయిలబుల్ కేసులు కట్టడం జరుగుతుంది. నాన్ బెయిలబుల్ కేసు కడతాము. అదేవిధంగా మిమ్మల్ని అందరి మీద రౌండ్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో అందువల్ల గెలిచేది ఎవరో ఒకటి గెలుస్తారు ఉన్నా కదా. అందరికీ నమస్కారం అండి. సో మన ఈ నెల 4వ తారీఖు జరిగినటువంటి కౌంటింగ్ సందర్భంగా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నందు ఫ్లాగ్ మార్చ్, కార్డన్ సెర్చ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కౌంటింగ్ జరిగినటువంటి ప్రదేశంలో ఓన్లీ ఏజెంట్స్ ఎవరు అవుతారో వాళ్ళనే అలో చేయడం జరుగుతుంది. పర్మిషన్ లేకుండా ఎవరే కానీ రాకూడదు అనే ఉద్దేశంతో ఎస్పీ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా కార్డన్ సెర్చ్ అనేది చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 5 గంటల నుంచి టౌన్ లో ఉన్నటువంటి అంతా ఫోర్స్ అంతా కూడాను ఎక్కడ ప్రాబ్లమాటిక్ ఉంటుందో ఆ ప్రాబ్లమాటిక్ ఏరియాలంతా కూడాను సెర్చ్ చేసి అక్కడ అనాథరైజ్ ఉన్నటువంటి వెహికల్స్ కానీ ప్లస్ అదేవిధంగా ఏమైనా గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ లేదా అనాథరైజ్ పర్సన్స్ ఉంటే చెక్ చేయడం జరుగుతుంది. వాటికి అన్ని కూడా వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేసి ఆర్టీఓకు పంపించేసి ఆర్టీఓ గారు హెవీ ఫైన్ వేసిన తర్వాత రిలీజింగ్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ అదేవిధంగా ఈ రోజు నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. అదేవిధంగా 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ అదేవిధంగా తాలూకా వీళ్ళ ఫోర్స్ అదేవిధంగా సిఏ గారి ఆధ్వర్యంలో మూలసాగరం నుంచి స్టార్ట్ చేసి మూలసాగరం, ఎంఎస్ నగర్, పెద్ద చర్చి, జ్ఞానాపురము, ఈ బీసీ కాలనీ, ఇక్కడ ఉన్నటువంటి దేవనగర్ లో కూడాను అంతా తిరిగి చేయడం జరుగుతుంది. ఈ ఏరియాలో ఉన్నటువంటి రౌడ్ షీటర్స్ కానీ ట్రబుల్ మాంగర్స్ అందరినీ కూడాను కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో జరిగేటటువంటి కౌంటింగ్ రోజు ఎవరే కానీ ఏ ఒక్క పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ లేదా అభిమానులు కానివ్వండి, శ్రేయోభిలాషులు కానీ ఎవరే కానీ తపాసులు కాల్చడం కానీ లేదా వీధుల్లో గలాటా చేయడం కానీ ప్లస్ అదేవిధంగా ఒకరి మీద ఒకరు తాగి ఏమన్నా హై హ్యాండెడ్నెస్ కానీ చేస్తే కన్నా వారి మీద పోలీసు వారు కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డ్రై డే కూడా పాటించడం జరుగుతుంది. ఈ డ్రై డే సందర్భంగా ఎవరన్నా మందు అమ్ముతున్నా సరే లేదా బాటిల్స్ కానీ బెల్ట్ షాప్స్ కానీ ఏమన్నా ఉంటే పోలీసు వారికి తెలియజేయండి. వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కౌంటింగ్ రోజు ఏ విధంగా అయితే ప్రజలందరూ కూడా సహకరించినారో అదే విధంగా కౌంటింగ్ రోజు కూడాను ప్రజలందరూ కూడా సహకరించేసి ఎటువంటి చిన్న గలాట కాకుండా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఒకవేళ మీకేమన్నా చిన్న ఇష్యూస్ అనేది వచ్చినా కౌంటింగ్ రోజు కానీ లేదంటే రిజల్ట్ అయినా అదే రోజు రిజల్ట్ ఉంటుంది కనుక ఎవరైనా మీ ఇంటి మీదకి వచ్చి ఎవరైనా క్రాకర్స్ ఎవరైనా కాల్చినా లేదా ఏమన్నా డాన్సులు చేసినా లేదా ఇతర న్యూసెన్స్ ఏమైనా క్రియేట్ చేసినా సో దయచేసి మీరు వాళ్ళ మీద అగ్రెసివ్నెస్ అనేది పోవద్దండి. ఇమీడియట్ గా మాకు పోలీసు వారికి తెలిస్తే మీ తరఫున మేము రిస్క్ వచ్చేసి ఎటువంటి సమస్య కాకుండా లీగల్ గా ఏమైనా కేసు కట్టాలనుకుంటే కేసు ఇస్తాము లేదా కౌన్సిలింగ్ ఇవ్వాలంటే కౌన్సిలింగ్ ఇస్తాము. దయచేసి ఒకరికొరు ఆవేశపడి మాట అనుకొని గొడవలు తీసుకొని కేసుల వరకు కూడా పోవద్దండి. ఒకవేళ ఎలక్షన్ టైంలో కానీ కేసులు కానీ రిజిస్ట్రేషన్ అవుతే వాళ్ళ మీద అందరి మీద కూడాను రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్లస్ అదే విధంగా వాళ్ళ అందరి మీద కూడాను వాళ్ళు చనిపోయిన వరకు రౌడీ షీట్ అనేది మెయింటైన్ జరుగుతుంది. ప్రతి ఎలక్షన్ లో కూడా వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం, ప్రతి ఆదివారం వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర రావడం జరుగుతుంది. సో దయచేసి ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నారు, కోఆపరేట్ చేశారు. అదే విధంగా కౌంటింగ్ రోజు కూడాను కోఆపరేట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికలు 2024 ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల రిటర్నింగ్ కార్యాలయంలో ఆయన ఛాంబర్లో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
సమావేశం అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణ శివారు ప్రాంతంలోని ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని, రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. అసెంబ్లీ, పార్లమెంటుకు విడివిడిగా కౌంటింగ్ నిర్వహిస్తామని, ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వచ్చే నెల 4న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు, అరగంట అనంతరం ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు వారి ఏజెంట్ల నియామకాన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్న సందర్భంగా ప్రాధాన్యత క్రమంలో ఎన్నికల కమిషన్ తాజా నిబంధనల మేరకు గుర్తింపు పొందిన జాతీయ పార్టీల అభ్యర్థులకు కౌంటింగ్ కేంద్రంలో అనుమతించడం జరుగుతుందని, ఈ విషయంలో రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. రాయడం ఎక్కడ రాస్తారు, ఎవరు చేస్తారు, అది కారణం ఎవరు చేస్తారు తెలుసా? ఎప్పుడు రెడీ ఉండాలి, ఫిక్స్ చేశారు డ్రైవర్ ఉన్నప్పుడు వాళ్ళు వాడతాం కదా. ఎందుకు ఒకటే టాస్క్, ఒకటే వ్యక్తికి 2 టాస్క్లు ఇవ్వడం కన్నా అదనంగా పెట్టుకోవచ్చు కదా. తర్వాత డీటెయిల్స్ ఇవ్వండి సార్. అంటే టీమ్ సైడ్ ఇద్దరు పెట్టండి, ఎందుకంటే కౌంటింగ్ స్టాఫ్, కౌంటింగ్ ఏజెంట్స్ ఆయన ఐడెంటిఫై చేయగలుగుతారు. బట్ మిగతా పోస్టల్ బ్యాలెట్ కనీసం ఫైనల్ కట్టగా తీయడము, కొంచెం జాగ్రత్తగా మీ సిటీ ప్లానర్ ఉంటారు కదా, ఆయన ఇస్తే కనీసం ఫైనల్ కట్టగట్టడమే కదా, దాంట్లో ఉంది. బట్ రెస్పాన్సిబుల్ వాళ్ళు ఉండాలి. డీటెయిల్స్ ఇస్తే గెస్టెడ్ ఆఫీసర్తో డీటెయిల్స్ ఇవ్వండి. వాళ్ళకి ఎవరన్నా ఒక స్టాఫ్ కండక్ట్ చేయండి, అది వాళ్ళు చూసుకుంటారు. సో జూన్ 4న జరగబోయే కౌంటింగ్ సంబంధించి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం కూడా ప్రిపరేషన్స్ ఇప్పటికే కంప్లీట్ చేసుకున్నాము. ముఖ్యంగా కౌంటింగ్ హాల్ ఏదైతే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గము అండ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ 2 కౌంటింగ్ హాల్స్ మనం శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్లో 3rd ఫ్లోర్లో రూమ్ నెంబర్ 403 అండ్ 404 అండ్ 419, 420 2 సపరేట్ హాల్స్ తీసుకోవడం జరిగింది. అక్కడ ప్రాపర్గా ఇప్పటికే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 14 టేబుల్స్ వేసి బ్యారికేడింగ్ అంతా కూడా చేసుకోవడం జరిగింది. అసెంబ్లీ సెగ్మెంట్ అంటే పార్లమెంట్కి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి 11 టేబుల్స్ వేయడం జరిగింది. సో ఇవి 4వ తేదీ జూన్ 4వ తేదీన 2024 8:30కు మనకు ఈవీఎం కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ యొక్క పోస్టల్ బ్యాలెట్ దాదాపు మనకు 5,200 ఎక్స్పెక్ట్ చేశాము. ఇప్పటికే దాదాపు 4,800 వచ్చాయి. ఈటీపీబీఎస్ అంటే సర్వీస్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో ఆర్మీలో, మిలిటరీలో ఇట్లా పనిచేసిన వాళ్ళు దాదాపు ఇప్పటికి ఒక 155 మంది మనకు తిరిగి ఓటేసి పంపించారు. ఇంకొక 100 దాకా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పోస్టల్ ద్వారా వస్తాయి కాబట్టి. సో ఇంచుమించు దాదాపు ఒక 5,000 వరకు పోస్టల్ బ్యాలెట్ మనకి నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి వచ్చింది. ఇదంతా కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కౌంటింగ్ హాల్లోనే మనము కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఆ రోజు 4వ తేదీన మనకి 8 గంటలకు షార్ప్గా 4 టేబుల్స్ ఏర్పాటు చేసుకున్నాము. అంటే ఆర్ఓ టేబుల్ ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారో ఆయన టేబుల్ మీద కూడా మనం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనేది జరుగుతుంది. షార్ప్గా మనం 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. ఈ మొదలుకొని దాదాపు 5,000 వరకు కూడా మనం చేయడానికి కనీసము ఒక 7 నుంచి 8 గంటలు పడుతుంది. కాబట్టి సాయంత్రం 4-5 వరకు కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిన ఒక అర్ధ గంటకి ఈవీఎం కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. బోత్ హాల్స్లో అంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కౌంటింగ్ హాల్లో, అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ యొక్క హాల్లో 2 చోట్ల కూడా 8:30కు ఈవీఎం కౌంటింగ్ అనేది జరుగుతుంది. మీరు చూసుకున్నట్లయితే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మనకు 286 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 14 టేబుల్స్ పెడుతున్నాము ఒక రౌండ్కి. అంటే ఒక రౌండ్లో 14 పోలింగ్ స్టేషన్స్ మనం కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఈ విధంగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి దాదాపు 21 రౌండ్లలో లెక్కింపు అనేది జరుగుతుంది. మేము అనుకోవడం ఒక్కొక్క రౌండ్కి ఫస్ట్ 2 రౌండ్లకి అర్ధ గంట పట్టినా కూడా తర్వాత వచ్చే 3వ రౌండ్, 4వ రౌండ్ అలా 21 రౌండ్ల వరకు 20 నిమిషాల్లో కంప్లీట్ చేసే విధంగా మనం ట్రైనింగ్ కూడా ఇచ్చున్నాము. ఈ లెక్క ప్రకారము 3:30కి మనకి రిజల్ట్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకొకటి మనం ఈ ట్రైనింగ్ మొత్తం కూడా ఏదైతే మనము కౌంటింగ్కి సంబంధించిన ట్రైనింగ్ కానీ
రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క టీంలో దాదాపు ఒక 70-75 మందిని పెట్టుకున్నాం. వాళ్ళందరికీ కూడా ఇప్పటికే కౌంటింగ్ స్టాఫ్కి అయితే ఒకసారి మనము గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. స్టాఫ్కి మన ఆర్ఓ టీంలో ఉన్న స్టాఫ్ అందరికీ కూడా 2 దఫాలు ఈ రోజు కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చున్నాము. ఈ రోజు 4 గంటలకి ఒక చిన్న డ్రై రన్ పెట్టుకున్నాము. రేపు పెద్ద ఎత్తున ఒక డ్రై రన్ పెట్టుకొని కౌంటింగ్ రోజున ఏ విధంగా క్రిస్ క్రాస్ మూవ్మెంట్ లేకుండా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా స్టాఫ్ అందరికీ ప్రాపర్ గా ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఒక డ్రై రన్ అనేది రేపు కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం కావాల్సిన మెటీరియల్ మొత్తం కూడా ఏదైతే రిజల్ట్ ఫార్మ్స్ కానీ లేకపోతే స్టేషనరీ కానీ అదంతా కూడా ఆల్రెడీ ప్రొక్యూర్ చేయడం జరిగింది. సో పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఈవీఎం సంబంధించి ఎలాంటి రిపోర్ట్లు ఇవ్వాలి ఇదంతా కూడా ఏర్పాట్లు పకడ్బందీగా చేయడం జరిగింది. రెండోది మనకి నంద్యాల నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు అయితే రాలేదు. పోలింగ్ రోజున కౌంటింగ్ రోజున ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ ఎటువంటి ఇష్యూస్ లేకోకుండా మనకు సిఓ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము 4వ తేదీ స్టార్ట్ అయ్యి 10వ తేదీ వరకు కూడా సెక్షన్ 144 అనేది అమలులోకి ఉంటుంది. ఎటువంటి హింసాత్మక సంఘటనలు ఏవి జరగకుండా పకడ్బందీగా కార్యక్రమాలు చేసుకోవడం కోసం ముందుగానే క్యాండిడేట్స్ అందరితో కూడా ఒక సెషన్ పెట్టి ఆల్రెడీ ఇప్పటికి 2 సార్లు మనం వాళ్ళందరికీ బ్రీఫ్ చేశాము. అంటే కౌంటింగ్ హాల్లో ఎదురయ్యే సంఘటనలు ఎలా ఉంటాయి, తర్వాత గెలిచిన తర్వాత క్యాండిడేట్స్ ఎవరు కూడా విన్నింగ్ ప్రొసెషన్స్ కానీ అలాంటివి జరుపుకోకుండా సాఫీగా స్మూత్ గా చేసుకోవడం కోసం వాళ్ళందరి కోఆపరేషన్ కూడా అడగడం జరిగింది. దాదాపు మన 4 విలేజెస్ ని మనము ఐడెంటిఫై చేసుకున్నాం. సెన్సిటివ్ విలేజెస్ కి ఐడెంటిఫై చేసుకొని అక్కడ 24/7 పికెటింగ్ అనేది జరుగుతుంది. దాదాపు 8 శ్రీ మహానందేశ్వర స్వామి వారి దేవస్థానానందు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ కాపు చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడంతో పోటెత్తిన భక్తులు సమర్పించిన కర్ణాటక, మహారాష్ట్ర పలు ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. గత 65 రోజుల్లో సమర్పించిన కానుకల హుండీ లెక్కింపులో కానుకలో 65,46,755 రూపాయలు, అన్నప్రసాదం 94,915, గోవు సంరక్షణ 35,644, మొత్తం 66,46,755 రూపాయలు లెక్కింపులో రావడం జరిగిందని దేవాదాయ శాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. బాల కార్మికులపై ప్రత్యేక దృష్టి సారించి జూన్ 30 నాటికి నంద్యాలను కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా బాల కార్మికులను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. బాలలను పనిలో పెట్టుకున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బడిపేట ఉన్న బాలలను గుర్తించి వయసు నిర్ధారించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. వీధి బాలలను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల ఆర్జీఎం శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంల సీసీ కెమెరాలు పనిచేయడం లేదని వస్తున్న వాస్తవాలు నమ్మవద్దు. జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి వెల్లడి. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ హుండీల లెక్కింపులో బ్యాంక్ ఆప్రైజర్ చేతివాటం అరెస్ట్ చేసిన పోలీసులు. నంద్యాల పులిమతి గ్రామంలో అధ్వాన స్థితిలో బ్రిడ్జ్ ప్రమాదానికి గురవుతున్న వాహనదారులు అధికారులకు చెప్పినా పట్టించుకోని వైనం. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని 3 టౌన్ సీఐ నరసింహులు హెచ్చరిక. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాజకీయ నాయకులు సహకరించాలి. కౌంటింగ్ వద్ద 144 సెక్షన్ అమలు. జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. శ్రీ మహానందేశ్వర స్వామివారి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ కాపు చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో హుండీ లెక్కింపు. బాల కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించండి. సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.